మనసు ఇట్లా వెళ్ళిపోతే నీ దగ్గరికి షాకులు షెక్కులు చూపుల బాకులు మొత్తం కావాలా ఓకే కావాలా ఏదో ఒకటి చేసి నన్ను మీ దగ్గర ఉండిపోనివ్వన్నా అంటే మరి ఎప్పుడు స్టార్ట్ చేద్దాం ఎప్పుడు మొలకలు వచ్చినాయా అంటే వచ్చినాయి కదా ఆంటీ ఎక్కడ ఊరు వెళ్తున్నాను ఊరు వెళ్తున్నారా కాదు ఇంత బాగున్నారంటే మీరు బాగోద్దా మామూలుగా లేదు మీరు అయ్యో చీర ఏంటి ఇంత బాగుంది ఎవరు బాగోడానికి కదా కట్టుకున్నాను అంటే ఇలాంటి చీరనే నా పెళ్ళానికి ఇద్దాం అనుకున్నాను అవును కొను షాప్ లో గోల్డ్ ఉంటాయి ఇలాంటివి కానీ మీలాంటి చీర నాకైతే దొరకలేదు అయ్యో ఎందుకు దొరక లోకలో ఒకటేనా ఒకదాన్నేనా ఇంత బాగున్నారేంటి మీరు అసలు ఎంత బాగున్నాను అంటే మధ్యాలేనా మీ ఈ ఏజ్ లోనే ఇంత బాగున్నారు అలాంటిది మీ వయసులో అసలు రొప్పాడించి చేస్తుంటారు ఆడింటే ఏమంటావు ఇప్పుడు కత్తిలా ఉన్నారా ఉన్నాను ఖచ్చితంగా అయితే ఏం చేయమంటావు మీరేం చేయకండి నేనే చేస్తా బ్యాగ్ ఎత్తిపోతావా మిమ్మల్ని ఎత్తుకొని పోదాం అనుకుంటున్నా అన్నా ఏంటి ఎందుకు నన్ను ఎందుకు అంటే చాలా అసలు పెదాల్లో ఆపిల్ పండు బొగ్గుల్లో నారింజ పండు అబ్బా. ఒళ్ళు మొత్తం పళ్ళ తోటలా ఉంది అయ్ బాబాయ్ అంటే ఒకటే చెప్తున్నా మీకు ఎవరున్నాడా అంటే అయితే ఉంటే ఏం చేయమంటున్నావు ఉన్నాడా ఉన్నాడు ఉన్నాడా ఉన్నాడు అంటే సరే ఆయన వదిలేసి నన్ను ఉంచుకోండి అవునా ఎందుకు ఎందుకు అంటే నేను ఆయన మీద బాగా లవ్ చేస్తాను నీ మీద బాబా లవ్ చేస్తాడు లేదు నేను ఆయనని మరిపించేలా లవ్ చేస్తాను నేను అయ్యో మరిపించేస్తాను అంటే దేహం మొత్తం అసలు పాలాభిషేకం చేస్తాను ఏమొచ్చాగా పాలాభిషేకం చేస్తా నైవే కుర్రాడే. వెళ్ళు కాదంటే మీరు ఏం చేస్తారు నీకన్నా అందుకుంటాడు మా బాయ్ ఫ్రెండ్ నాకంటే బాగుంటాడా అలా సూపర్ ఉంటాడు ఇట్లా ఎక్సర్సైజ్ చేస్తారా ఇట్లా ఎక్సర్సైజ్ చేస్తారా చేస్తాడు బ్రహ్మాండం చేస్తారా ఓ సబారి డాన్స్ చేస్తాడా ఇట్లా ఏమైనా అంటే ఇట్లా అంటారా సూపర్ అన్ని చేస్తారా అల్లి చేస్తాడు ఓ, అయితే గట్టోడే ఉన్నాడు. ఏంటంటూ ఉండదు ఏమున్నదా అల్లి చేస్తాడు మరి నాకు నేర్పించవచ్చు కాబట్టి నాకేం రాదు. నేర్పించి వెనక ముందుకు చూస్తాం అంటే నాకేం రాదా అంటే ఏమైనా నేర్పించవచ్చు కదా ఏం నేర్పించడం ఏమైనా కొన్ని బ్యాటింగ్ నేర్పిస్తారా బాయ్ ఫ్రెండ్ నేర్పిస్తాను కానీ నీకెందుకు నేర్పిస్తాను బ్యాటింగ్ నేర్పిస్తారా నాకు బ్యాటింగ్ అయితే బ్రహ్మాండంగా వాయించాడు బాలింగ్ కొడతాడు మొత్తం వాళ్ళే ఎన్ని రన్స్ కొడతాడు 1 2 3 కొడతాడు 10 ఓన్లీ 4 లా 6 లా సింగిల్ లా 10 10 కొడతాడు 10 కొడతా నేను ఓన్లీ 6 లే కొడతా అంటే ఆటగాళ్ళు అందరు చూసేస్తున్నారు వీడియో 6 ఓన్లీ ఏ నుంచి కొడితే ఆడికి ఇలాగే ఉన్నా చూస్తుంటే సో ఇప్పటి వరకు ఒక డెవలప్మెంట్ బాగా ఇదైపో అంటే ఇప్పటి వరకు ఒక 10 6లు కొట్టినా టైం అవుతుంది ఒక నిమిషం ఇప్పటి వరకు ఒక 10 6లు కొట్టిండా మీరు వస్తే ఒక 11వ 6 కొట్టేస్తా చిన్నదమ్మే చీకులు కావాలా నా సామి రంగా చీకులమ్మే చిన్నది కావాలా కొట్టేస్తాయి అంటే మీ దగ్గరే ఆగిపోతా మనసు ఇట్లా వెళ్ళిపోతే మీ దగ్గర షాకులు షెక్కులు చూపుల బాకులు మొత్తం కావాలా ఓకే కావాలా ఫస్ట్ టైం అవుతుంది కాదు అటు వెళ్తున్నా కానీ నా మనసులా గుంజుకొచ్చి లాగెత్తి నేనేం చేయను నాకు ఉన్నాడు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ అంటే నన్ను అడుగుతున్నా ఈ బ్లౌజ్ కి డిజైనర్ ఎవరు అంటే ఎవరంటే ఇట్లా బాగా గుర్తున్నట్టు అలాంటి బాగా పొగుడుతున్నాడు కుర్రాడు బాగా నేర్చావు కొలతలు కూడా నేను తీసుకుంటా మంచివాడు కుర్రాడు మంచి రాజుకుడు లాగా ఉన్నావు అలాగే మరి మా ఊర్లో నేనే సంసారి అబ్బో మా ఊర్లో నేనే సంసారి
అందుకనే నన్ను పొగుడుతున్నావు. సో మీకు కూడా చెప్తా అండి, ఏం చెప్తా? నేను మా ఊర్లో టైలరింగ్ షాప్ ఓపెన్ చేస్తున్నా. సో దానికి సైజెస్ తీసుకుంటా సైజ్ అండి. తీసుకుంటావా? కుట్టేస్తా. ఇక్కడే రోడ్డు మీద ఇక్కడే జస్ట్ ఇట్లా సైజ్ తీసేస్తావు. 36. 24 10 ఉంటదంట. ఊరు వెళ్ళొచ్చు నేను. తర్వాత వెళ్దాం. నేను బండి మీద ఇదిగో బండి మనదే ఇట్లా దుర్లు ముందు కొట్టి బ్రేక్ కొట్టేది నేను కదా. అబ్బా! ఎన్ని పేగులు? వెళ్ళని నన్ను. సో ఈ ప్రపంచంలో ఎంత మంది ఆంటీలు ఉన్నా కానీ ఈ పింక్ కలర్ శారీ కట్టుకున్న ఆంటీ నాకు కావాలి. అదే అబ్బా నేర్చుకో మాటలు. ఆంటీ వెళ్ళని బస్సు టైం అవుతుంది. ఆంటీ మనం ఇద్దరం వెళ్దాం తర్వాత. అడ్డుకుంటాడు పిల్లడు వెళ్ళనీడు. మీ ఆయన ఏం చేస్తారు? మా ఆయన సాఫ్ట్వేర్ చేస్తాడు. సాఫ్ట్వేర్. అయితే వాడు ఇట్లా కొట్టి 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 ఆనే ఉంటాడు. నేను వచ్చి హార్డ్వేర్ షాప్ మొత్తం ఓపెన్ చేసి బాగానే ఉంటాడు. ఉన్నదమ్మే చిక్కులు కావాలి నా సామ్య రంగా అవేం కాదు చేస్తాడు అన్ని. ముసలోడే కానీ మనం బాగుండు అంటావా? ముసలోడే కానీ మంచిగా వస్తాడు. కాదు అంటే ఈ మధ్య ఏం జరుగుతుందంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు కదా, వాళ్ళందరూ ఏదో వర్క్ చేసి చేసి స్ట్రెస్ వల్ల వాళ్ళ జీవితం సుఖంగా లేదంట. సో అలాంటి వాళ్ళని ఆదుకోవడానికి నన్ను పంపించాడు మా అన్న. మంచి ఇదిగా ఉన్నాడు. సో ఆదుకోవడానికి వచ్చా. సో నన్ను బంధించేయండి ఆంటీ, దేంట్లోని? బంధించేయండి ఆంటీ, బంధించేయండి. మరి ఇక్కడికి వదిలితే బంధిస్తే అక్కడ ఆ బాయ్ ఫ్రెండ్ అయిపోతాడు. బాయ్ ఫ్రెండ్ వదిలేయండి. ఆయన లేదు పొద్దున వదిలేను. మొత్తం ఆయన సాఫ్ట్వేర్ లో ఉంటాడు. వెళ్ళలేదు. ఈవినింగ్ టైం నేను ఉంటా ఇక. వద్దా ఆంటీ? ఏదో ఒకటి చేసి నన్ను మీ దగ్గర నేను ఏది చేయను, పోనివ్వండి ఆంటీ. మంచిగా ఉన్నా ఆంటీ. ఊరు వెళ్తున్నాను చూడు, రెడీ అయిపోయాను. బ్యాగ్ చూస్తే ఒకసారి చూస్తా. బ్యాగ్లో బ్యాగ్ ఎత్తిపోతావు ఇవ్వను. దాంట్లో ఏమేమి ఉన్నాయండి? ఏవో ఉన్నాయి. నైట్ డ్రెస్ అన్నీ అన్నీ ఉన్నాయి. కాదండి. మీరు నైటీలో బాగా అనిపిస్తుందా మీకు, లేకుంటే శారీలో బాగా అనిపిస్తుందా? అన్నట్లోనే బాగానే ఉంటుంది. అంటే అంతే అంతేనా? కానీ నాకైతే ఆ నైటీలు అవన్నీ నాకు మస్తు ఇష్టం. అంటే అవి మనకు చాలా అనుకూలంగా ఉంటాయి కదా, దాని వల్ల బాగుంటుంది అండి. ఊరోడు బాగా నేర్చేవు. అంటే చూడు నేను బాగున్నానా? బాగున్నా నీకే బ్రహ్మాండం. మరి ఏమైంది? రేసు గుర్రంలో ఉన్నా కదా. అదే ఆంటీ. సో మరి ఎప్పుడు స్టార్ట్ చేద్దాం? ఎప్పుడు లేదు, నేను వెళ్ళాలి. ఊరు వెళ్తున్నాను. పండగ పోతున్నాను. ఊరికి వెళ్ళి ఆ పొంగలి అవన్నీ స్వీట్స్ తినేసి రండి. తర్వాత నా కోసం పైనాపిల్ జ్యూస్ తీసుకురండి. అది తాగి దీని అమ్మ జీవితం. నేను జిమ్ చేస్తే 50 నిమిషాలు నాన్ స్టాప్ జిమ్ చేస్తూనే ఉంటా. అదే అంటే ఇప్పుడు వెళ్ళమంటావా? వద్దా అంటే అదే మీరు వెళ్తుంటే నాకు అసలు మీ అంటే వచ్చేయాలంటే. ఇప్పుడు వెళ్తేనే నీకు అన్ని చెప్తాను. చూసలేవు. మీరు వెళ్ళాలంటే మనం కలవాలి. మనసులో ఉన్నది చెప్పాలనున్నది, మనసున ఉన్నది చెప్పాలనున్నది, మాటలు రావి అన్నట్టు నా భాషలో నా మౌనం తోటి మీకు చెప్తున్నా. సో అది అర్థం చేసుకోండి ఆంటీ ప్లీజ్. సరే వెళ్ళి వెళ్తారా? ఇంతసేపు టైం అవుతుంది. మరి బస్సు టైం అవుతుంది కదా. అంటే మనం ఏం చేయకుండా వెళ్ళిపోతారు. ఏం చేసేస్తా? నేను రోడ్ మీద పండబెట్టి తొక్కిపోండి. నాకు ఏదో చెప్తానంటే ఎలా కుదురుతుంది? నన్ను ఈడ రోడ్ మీద పండబెట్టి తొక్కి వెళ్ళిపోండి. లేదు వెళ్తాను. వద్దు నాకు వద్దు. వద్దా అంటే ఒక పని చేద్దామా? నాన్న ఫోన్ చేయండి, నాన్నని పండగ పంపించేయండి. ఇక మనము 4 రోజులు మంచిగా మీ ఇంట్లో వెళ్ళడం మా ఆయన నన్ను మీ వంటకాలన్నీ చేసుకుంటున్నా. మీరంతా ఆయన వెళ్తారా? మరి ఏం చేద్దాం అంటావు? మరి ఎట్లా అంటే మీకు ఇష్టమే కదా అన్న, నాతో మీకు ఇష్టమే కదా ఉండడం. సరే అంటే పక్క షూర్ కదా. మరి అప్పటి వరకు ఏమైనా టిఫిన్స్ లాంటిది కొంచెం ఎంతో కొంచెం కొంచెం అంటే మొత్తం కాకుండా ఎంతో కొంచెం ఉంటది కదా. ఆశ ఉంటది మేడం. ఆశ 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 అంటే నేను చిన్నప్పటి నుంచి ఆశ జీవిని మేడం. ఒక అమ్మాయి దొరకకపోతే ఇంకో అమ్మాయిని ట్రై చేయడం, ఒక ఆంటీ దొరకకపోతే ఇంకో ఆంటీ ట్రై చేయడం. సో
సో మీరు ఇప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు అనుకో, నాలాంటి అందగాన్ని, నాలాంటి రేసు గుర్రాన్ని మీరు మిస్ అవుతారు కదా, మిస్ అవుతారు. అందుకోసమే అప్పటి వరకు ఎంతో కొంత టిఫిన్ ఓకే ఓకే, బట్ అంతవరకు ఏమైనా కొంచెం చేసి ఇవ్వండి ప్లీజ్ ఆంటీ. అవునండి, నాకు పెళ్లి కావాలి ఆంటీ. ఏమి ఏం కావాలి? వచ్చినప్పటి నుంచి వెళ్తా వెళ్తా ఎంతో కొంత ఇచ్చేళ్ళండి. ఏమి ఇచ్చాను? ఇప్పుడు పండగ అంటున్నారు, అందరూ బీరు బిర్యానీ దావత్లు ఇస్తారు, మీరు ఎంతో కొంత నాకు ఇచ్చేళ్ళరా? ఏమి ఇచ్చేయాలి? ఒక హగ్ అనుకోండి, ఒక కిస్ అనుకోండి, ఎంతో కొంత ఒక ముద్దు ముచ్చట లేనండి, ఒంటరి జీవిని నేను నన్ను ఆదుకోండి. అగ్గిస్తే తేలిపోతావా? అందరూ బస్సు టైం వెళ్ళిపోతాడు, ఆయన ఎదురు చూస్తాడు. కరెంట్ షాక్ కాదండి, కరెంట్ షాక్ కాదు. చూసిందా? ఇంకోసారి అండి బాగాలేదు. అబ్బా ఆంటీ ఒక్క నిమిషం అండి. ఇంత దానికి నేను ఇంతలా పొంగిపోతున్నా, అలాంటిది మొత్తం ఇస్తే అమ్మ నా జన్మ ధన్యం అయిపోతుంది ఆంటీ. నీ పొలంలో మొలకలు వచ్చాయా ఆంటీ? నీ పొలంలో మొలకలు వచ్చినాయా ఆంటీ? వచ్చినాయి కదా? ఆగండి ఆంటీ, మనం డాన్స్ చేద్దామా ఆంటీ? ఏదో ఒక డాన్స్ ఇట్లా పట్టుకొని ఇట్లా డాన్స్ ఇట్లా బాగుంటాయి ఆంటీ. ఇట్లా అంటే నాకు డాన్స్ వస్తుంది, ఇట్లా ఇట్లా కాదండి, కొంచెం మెల్లగా ఇవ్వండి ఆంటీ. బాగుందండి, బాగుంది. చాలా బాగా అనిపించింది ఆంటీ, నిజంగా బాగా ఆంటీ.